शुक्लां ब्रह्मविचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు శ్రోతలకు అందరికీ కూడాను 2026వ సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా శుభాకాంక్షలు. ఈ సంవత్సరము మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడాను సుఖశాంతులను కలిగించాలి అనేటువంటి ఆశీస్సుతో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మాసం యొక్క ఫలితాలను ప్రారంభిస్తాను. ఈ జనవరి 2026వ సంవత్సరంలో గ్రహస్థితి ముందుగా సూర్యభగవానుడు 14వ తారీఖు వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 18 వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 16వ తారీఖు వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 13వ తారీఖు వరకు ధనుసు రాశిలో ఉంటూ తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభంలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఈ మాసంలో ఉంది. ప్రథమంగా మేషరాశి వారికి 2026వ సంవత్సరంలో జనవరి మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ జనవరి మాసంలో 9వ స్థానంలో 4 గ్రహాలు కూడాను ప్రవేశించి సంచరిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి గ్రహాలు సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాలు కూడాను భాగ్యస్థానంలో సంచరిస్తున్నాయి. తదనంతరం కర్మస్థానమైనటువంటి దశమ స్థానంలోకి వెళ్ళి మాసాంతం వరకు కూడాను దశమ స్థానంలో సంచరిస్తున్నాయి. ఈ విధంగా మేషరాశి వారికి ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి ఈ మాసంలో ఉంది. తద్వారా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ఈ జనవరి మాసంలో మీరు ధార్మికమైనటువంటి విషయాలపై మనస్సు నిలుపుతారు. నలుగురికి సహాయం చేయాలి అనేటువంటి మనస్తత్వం కూడాను మీ లోపల పెరుగుతుంది. తదనుగుణంగా మీకు అదృష్టం కూడాను కలిసి వస్తుంది. అన్ని విషయాలను తెలుసుకోవడము, అందులో ఉన్నటువంటి మర్మాన్ని, జ్ఞానాన్ని తెలుసుకోవడం కూడాను ఈ జనవరి మాసంలో జరుగుతుంది. ఇకపోతే రవి, కుజుడు ఈ గ్రహాల యొక్క ప్రభావంతో మీ లోపల ధైర్యం పెరుగుతుంది ఈ మాసం లోపల. ఇక 3వ స్థానంలో బృహస్పతి సంచరిస్తున్నాడు. తద్వారా మీరు ప్రయత్నాలు చేసేటువంటివి ఫలిస్తాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. భాగ్యాధిపతి విక్రమ స్థానంలో ఉన్నాడు. అంటే మీరు ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా మీకు ఫలితం ఈ మాసంలో చేకూరుతుంది. ఇక అన్నదమ్ములతో బాంధవ్యాలు చాలా మెరుగుపడతాయి పూర్వంతో పోల్చినట్టయితే. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కొత్త బాధ్యతలు మీకు యాజమాన్యము అప్పగించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అంటే బాధ్యతలు పెరుగుతాయి. ఇక అధికారులతో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగస్తులు. 12వ స్థానంలో ముఖ్యంగా శని ప్రభావం మూలకంగా కొంత ఖర్చులు పెరిగేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది. అవసరానికి మించినటువంటి వ్యయము మీకు ఈ మాసంలో గోచరిస్తుంది. ఇక విదేశీ ప్రయాణాలు కూడాను బాగా కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలకు అనుకూలమైనటువంటి మాసం. 11వ స్థానంలో రాహువు మూలకంగా మీకు ఆకస్మికంగా లాభం కనబడుతుంది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు పూర్వం పెట్టినటువంటి పెట్టుబడుల మూలకంగా మీకు ఈ మాసంలో ప్రతిఫలము మీరు అందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఓవరాల్గా మీకు ఆదాయం పెరుగుతుంది రాహువు మూలకంగా. కేతు 5వ స్థానంలో ఉన్నాడు కనుక పిల్లల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడము మంచిది.
వాళ్ళ విషయంలో ఆందోళన చెందకుండా పిల్లల విషయమై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వాళ్ళ యొక్క సెటిల్మెంట్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఉద్యోగం కానివ్వండి, వివాహాది శుభకార్యాల విషయం లోపల కానివ్వండి, ఆత్మీయులు దగ్గర వాళ్ళతో మీరు చర్చించి నిర్ణయాలు తీసుకోవడము చాలా మంచిది. ఇక విద్యార్థులకు కొంత ఏకాగ్రత లోపించే అవకాశాలు ఉన్నాయి కేతు మూలకంగా, కనుక మీరు ఏకాగ్రతను పెంచుకోండి. కాన్సన్ట్రేషన్తో మీరు చదివినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ఇకపోతే వివాహాది ప్రయత్నాల లోపల కొంత ఆలస్యం కనబడుతుంది, అయినప్పటికీ మీకు వివాహము జరుగుతుంది, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక ఆరోగ్య విషయం లోపల కొంత జాగ్రత్త తీసుకోవాలి. మొదటి అర్ధభాగంలో 13, 14వ తారీఖు వరకు కొంత ఆరోగ్య విషయమై జాగ్రత్తలు తీసుకోండి. పనుల విషయం లోపల మీరు నిమగ్నమై ఉండడం మూలకంగా ఆహారము, వ్యాయామము ఇలాంటి వాటిపైన మీరు నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా నిద్రలేమి ఇలాంటివి మీకు కలిగే అవకాశం కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఆధ్యాత్మిక పరంగా ఆలోచనలు బాగా పెరుగుతాయి. ఈ జనవరి మాసంలో ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి, తద్వారా మీకు పనులు చాలా కలిసి వస్తాయి. ఇక వ్యాపారస్తులు వాళ్ళు చేసేటువంటి వ్యాపారాన్ని విస్తరించాలి అనేటువంటి భావనతో ఉంటారు. పాత బాకీలు వసూలు అవుతాయి, అది చాలా ముఖ్యమైనటువంటిది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ మాటను జవదాటరు ఎవరు కూడాను. పిల్లలు, భార్య, కుటుంబ పెద్దలు అందరూ కూడాను మీ మాటకు బాగా విలువ ఇచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ముఖ్యంగా శత్రువులపై విజయం ఈ మాసంలో కనబడుతుంది. ధైర్యమే మీ బలము అన్నట్టుగా ఈ మాసం కొనసాగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది సహనము ఈ మాసంలో మీకు బాగా అవసరము. సహనముతో ఉన్నట్టయితే మీరు సత్ఫలితాలను పొందుతారు అనేటువంటి విషయము మనకి ఇక్కడ బాగా ఈ జనవరి మాసంలో తెలుస్తుంది. ఇకపోతే ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా బృహస్పతి, శనేశ్వరుడు ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి మీరు హనుమత్ దర్శనం చేసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంగళవారము పూట మీరు ఉపవాసం ఉండి ఆ గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతిని దర్శించుకోండి. గణపతి స్మరణ స్తోత్రం మూలకంగా మీకు ఆ ఇబ్బందులన్నీ కూడాను దూరమవుతాయి. శనీశ్వరుడి విషయమై నల్లటి నువ్వులు, నల్లటి వస్త్రము దానం ఇవ్వండి. వీలైతే శనివారం కూడాను ఒక పూట భోంచేసి శివాలయానికి వెళ్ళండి, శివుణ్ణి దర్శించుకోండి. తప్పకుండా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. మేషరాశి వారికి ఈ మాసంలో అదృష్టం కలిసి వస్తుంది. దీన్ని సద్వినియోగపరచుకోండి. శుభం.